ఎన్నిసార్లు వస్తున్నావు అన్ని మాటలు చెప్తున్నావు నాకు. మేము మీకు ఏమైనా తిడితే మా డాడీ చిక్కడం లేదు కానీ రోజు నెలకి వస్తే మాటలు చెప్తే మీరు ఎలా తిరుగుతున్నారు అలా వెళ్ళిపోయి మళ్ళా వస్తే ఇంకా సిరకం పెడతాం. పోనీ మీకు తిడితీమా మీకు కొడితీమా? కొట్టడం లేదు తిట్టడం లేదు. పోనీ నువ్వేమైనా మాకు శత్రువా? కరెక్టేలే కానీ మేమైనా ఏమైనా తప్పు మాట్లాడింది నువ్వు బాధపడు. ఇప్పుడు ఏమన్నా అంత మిందాకి ఎగురుతున్నా దేవుడు చేసిందా? దేవుడిచ్చినటువంటి జ్ఞానం చేత అనేది మనిషి తయారు చేయగలిగినాడు. దేవుడి అనలేదు. సరే ఓకే. ఏది దేవుడు కట్టింది ఏది ఇల్లువా? ఈ ఇల్లు కట్టడానికి జ్ఞానం ఎవరిచ్చి ఉంటారు? తెలివి ఎవరిచ్చినారు? జ్ఞానం ఎవరిచ్చినారు? యేసుక్రీస్తు గొప్పవాడు డాడీ అని మేము చెప్పాం. యేసుక్రీస్తు నమ్ముకుంటే మనకు ఎలా మాట్లాడాలో నేర్స్తుంది. నీ పెద్దవాడివి కదా, అవునా కదా? నీ పెద్దవాడివి, ఎలా మాట్లాడాలో నువ్వు నేర్చుకోవాలి. మాలాంటి వారు కాబట్టి ఏంటంటే యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు చర్చికి రా, యేసుక్రీస్తు నమ్ముకొని నీకు మంచి మాటలు నేర్పిస్తాడు, నీ కోపం తీసేస్తాడు, నీకున్నటువంటి ప్రతిదీ కూడా దేవుడు తీసేస్తాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఎలాగైనా ఆయన పాదాలు పట్టుకొని క్షమాపణ కోరుకో, దేవుడు క్షమిస్తాడు. ఓకేనా డాడీ? నువ్వు సీరియస్ అవ్వకు, బాధపడకు. దేవుడు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఆయన మొత్తానికి ఏదేమైనా సరే నువ్వు చాలా తెలివైన వాడు. దేవుడు నీకు మేలు చేస్తాడు.